ఆత్మీయులందరికీ ఉగాది శుభాకాంక్షలు. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి అని శాస్త్రం. చైత్రమాసం శుద్ధ పాడ్యమిన సూర్యోదయ ప్రభాత వేళలో జగత్కారకుడైనటువంటి బ్రహ్మదేవుడు సృష్టి రచనను ప్రారంభించాట. అక్కడ నుండి ఉగాది సంవత్సరాదిగా మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాదిన బ్రహ్మదేవుణ్ణి పూజించినట్లయితే జీవుల పుట్టుకకు సార్థకత వస్తుందని పెద్దలు చెప్తారు. బుద్ధి వక్రత గాని ధర్మగ్లాని గాని కలగకుండా బ్రహ్మదేవుడు స్వధర్మాచరణ స్ఫూర్తిని నింపుతాడట. బ్రహ్మదేవుని దేవేరి అయిన శక్తి పేరు సరస్వతీమాత. సరస్వతీమాత జ్ఞానమూర్తి, సకల విద్యాస్వరూపిణి. ఈ జన్మ ఈ జీవితం తాలూకు జ్ఞాన స్పృహను మనకు కలిగించి సద్బుద్ధిని ప్రసాదించమని, మనల్ని ధర్మ మార్గంలో నడిపించమని, వివేకాన్ని అనుగ్రహించమని ఉగాది పర్వదినం సందర్భంగా మనం దైవాన్ని ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే జన్మ సార్థక్యమవుతుంది. శతాయుష్యం వజ్రదేహం తదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబ కదంబ భక్షణం అని శాస్త్రం చెప్తుంది. ఉగాది రోజున ఉదయాన్నే పూజాధికారులు చేసి 6 రుచుల సమ్మిళితమైనటువంటి ఉగాది పచ్చడిని ఆస్వాదించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉగాది పచ్చడిలో కూడా ఒక విశిష్టత దాగి ఉంది. ఉగాది పచ్చడి 6 రుచుల సమ్మేళనం. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారము కలగలిపిన మిశ్రమం ఇది. తీపి సంతోషాలకు ఆనందాలకు ప్రతీకట. చేదు అపజయాలు, కష్టాలు, బాధలకు ప్రతీక. పులుపేమో సవాళ్లకు, ఓర్పుకు, నేర్పుకు ప్రతీక. వగరు అనుభవాలు, ఉద్వేగాలకు ప్రతీక. ఉప్పు ఉత్సాహము, భయాలకు ప్రతీక. కారము ఆవేశాలకు, పట్టుదలకు, కార్పణ్యాలకు ప్రతీక. ఇవన్నీ జీవితంలో ఉండి తీరుతాయి. కాకుంటే అవన్నీ అదుపులో ఉండాలి. అవన్నీ కూడా మేళవించాలి. అదుపులో ఉంటేనే జీవితం ఆనందమయమవుతుంది. ఉగాది పచ్చడి మిశ్రమం యొక్క అంతరార్థం ఇదే. ఉగాది పచ్చడి 6 రుచుల అనుసంధానం. అదుపులో ఉంటే ప్రమోదం, అదుపు తప్పితే ప్రమాదం. స్వస్తి.